Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is stochastic process. దాంట్లో వచ్చేసి ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఓన్లీ నార్మల్గా మీరు చదువుకుంటే దీన్ని అర్థం చేసుకుంటే ఈజీగా మనకి ఇప్పుడున్న పేపర్కి ఇది 1 మార్క్ క్వశ్చన్గా రావడానికి ఛాన్సెస్ ఉంది. లేదు అంటే దీన్ని ఇంకోలా ఎట్లా అంటే డెఫినేషన్ అడిగి దానికి ఒక ప్రాబ్లం కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది లాంగ్ ఆన్సర్లో. సో 2 టైప్స్గా మనకు ఉపయోగపడుతుంది. ఓకే, కమింగ్ టు డెఫినేషన్. ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ద ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ, షార్ట్కట్ రాసానండి. ప్రాబబిలిటీస్ PIJ, ఇది రో ఇండికేట్ చేస్తే ఇది కాలం ఇండికేట్ చేస్తుందండి. I అనేది రో, కాలం అనేది J అనేది కాలము, I అనేది రో. విల్ బి అరేంజ్డ్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ P ఈక్వల్ P11 P12 సో ఆన్ P21 P22 సో ఆన్, అట్లా అప్ టు ఎంత మన ఆర్డర్ అది 2/2 కావచ్చు, 3/3, 4/4, 5/5 అట్లా. ఎందుకంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే ఉండాలి. ఓకే, ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ క్లియర్లీ P ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ విత్ నాన్ నెగిటివ్ ఎలిమెంట్స్. నాన్ నెగిటివ్ అన్నప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోవాలండి. అండ్ యూనిట్ రో సమ్స్ such a matrix finite or infinite is called a stochastic matrix. రైట్, దీంట్లో ఏంటంటే మనకి ఏదైనా రోని మనం సమ్ చేస్తే, అంటే ఒక ఫర్ సపోజ్ 3 ఎలిమెంట్స్ ఇచ్చారు 3/3 మ్యాట్రిక్స్. ఓకే, ఆ రోని సమ్ చేస్తే, ఫస్ట్ రోని సమ్ చేస్తే అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేస్తే మనకి 1 రావాలన్నమాట. సో అది మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇదైతే ఈ లైన్ గుర్తుపెట్టుకున్నామా. నెక్స్ట్ డెఫినేషన్, ఏ స్టోకాస్టిక్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ random matrix with non-negative elements and unit row sums. Right, next definition, a Markov chain Xn is said to be order, that means sequence అన్నమాట. ఓకే, ఈ సింబల్ ఇలా పెట్టామంటే సీక్వెన్స్ అనమాట. ఎస్, మనం అదే దాని కిందకి డినోట్ చేస్తాం, సీక్వెన్స్ కిందకి. ఈక్వల్ టు 1 2 3 4 అప్ టు ఇన్ఫినైట్ ఆర్ ఫైనైట్, ఏ వాల్యూ అయితే అది మనం తీసుకుంటాం. ప్రాబిలిటీ ఆఫ్ Xn ఈక్వల్ టు కేస్ గివెన్, దిస్ సింబల్ ఈజ్ గివెన్, లేదా అదర్వైజ్ సచ్ దట్ అని కూడా అంటారు కొన్ని సందర్భాల్లో, కొన్ని బుక్స్లలో కొంతమంది వాడేది కూడా సచ్ దట్ అంటారు దీన్ని, లేదా గివెన్ అనుకున్నాం మనం, నో ప్రాబ్లం. Xn - 1 ఈక్వల్ J, Xn - 2 J1 సో ఆన్, Xn - S ఈక్వల్ JS - 1. రైట్, ఈక్వల్ టు దీనికి ఎక్స్టెండ్ ఇది ఈక్వల్ టు P ఆఫ్ Xn ఈక్వల్ టు K సచ్ దట్ Xn - 1 J సో ఆన్. ఇది మనకి అసలు తేడా ఎక్కడ వచ్చింది మరి మనకి అయితే, మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకి వేరియబుల్ అనేది చేంజ్ కాకుండా మనం ఏదైతే మార్కో చైన్కి తీసుకుంటున్నామో దాన్నే మనం మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రాసాం. ఏ మార్కో చైన్ సీక్వెన్స్ Xn ఈజ్ సెట్ టు బి ఆఫ్ ఆర్డర్ 1 ఆర్ సింప్లీ ఏ మార్కో చైన్ ఇఫ్ ప్రాబిలిటీ ఆఫ్ Xn ఈక్వల్ టు K, Xn - 1 J, Xn - 2 J1 అని చెప్పేసి ఇక్కడ రాసాం కదా. సేమ్ మన ఇదే ఇక్కడ రాశారు. సో ఈక్వల్ టు Xn ఈక్వల్ టు K, ప్రాబిలిటీ ఆఫ్ Xn ఈక్వల్ టు K సచ్ దట్ Xn - 1 J ఏమవుతుంది ఇక్కడ మనకి చూడండి, PJK అని చెప్పేసి మనం తీసుకున్నాం. అంటే ఇలా ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఈ ఫామ్లోకి తీసుకోవాలి. ఓకే, రైట్. ఏ మార్కో చైన్, ఏ చైన్ ఆఫ్ ఆర్డర్ 1, ఏ చైన్ ఈజ్ సెట్ టు బి ఆర్డర్ 0 ఇఫ్ దట్ ఈస్ ఇఫ్ Pij ఈక్వల్ టు Pj ఫర్ ఆల్ I the independence of Xn and X - 1. Right. A Markov chain Xn such that n greater than or equal to 0. ఈ n greater than or equal to అనేది, ఈ greater than or equal to 0 అనేది నాన్ నెగిటివ్ అని అంటాం మనం. అదే n greater than 0 ఉన్నా అనుకుంటే పాజిటివ్ అంటాం. ఇలా greater than or equal to 0 ఉంటే నాన్ నెగిటివ్. విత్ K states when K is finite is said to be finite Markov chain. అంటే మనకు ఇందులోనే చాలా డెఫినేషన్స్ ఇచ్చాం. ఫైనైట్ మార్కో చైన్, ట్రాన్సిషన్ ప్రాబిలిటీ, స్టోకాస్టిక్ మ్యాట్రిక్స్ అన్ని డెఫినేషన్స్ వస్తున్నాయి మనకు ఒకదాని తర్వాత ఒకటి. రైట్, ద ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఇన్ దిస్ కేస్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ విచ్ ఈస్ K రోస్ అండ్ కాలమ్స్. అంటే ఎన్ని రోస్ ఉంటే అన్నే కాలమ్స్ ఉన్నాయి, అదే కదా స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం మనం. సో నెక్స్ట్ డెఫినేషన్, ఏ స్టోకాస్టిక్ మ్యాట్రిక్స్ P ఈజ్ సెట్ టు బి రెగ్యులర్ ఇఫ్ ఆల్ ద ఎంట్రీస్ ఆఫ్ సమ్ పవర్స్ P⁴n, ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇక్కడ P⁴n ఆర్ పాజిటివ్. Note, a stochastic matrix P is not regular if 1 occurs in the principal main diagonal అనేది మీకు ఇది నోట్ కూడా గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాబ్లమ్స్ అనేటివి
వస్తాయి చెప్తానండి. అది స్టోకాస్టిక్ అవుతుందా లేదా, స్టోకాస్టిక్ ఎందుకు కాదు, ఓకే, అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది షార్ట్ ఆన్సర్లో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో చూడండి అమ్మా. థ్యాంక్ యూ ఎవరీవన్.